శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. నెల్లూరు జిల్లా కలివెలపాలెం గ్రామంలో కలిహరిణి సమేత కలిహరేశ్వర స్వామి ఆలయాన్ని చక్కగా ప్రతిష్టా మహోత్సవాలు ఇత్యాదులు నిర్వహిస్తూ ఉన్నారు అన్న వార్త తెలిసి చాలా ఆనందం కలిగింది. అసలు ఈ నామమే చాలా విశేషం. భగవంతుని మనం ఆరాధించవలసింది ఎందుకు అంటే కలిదోషాలు పోగొట్టుకోవడానికి. ప్రస్తుతం కలికాలంలో ఉన్నాం. కలి అంటే అనాచార దురాచారాలే కలి. దానివల్ల వచ్చే దుఃఖము కూడా కలి ప్రభావమే. ఈ కలి ప్రభావాలు కలిగతమైన దోషాలు పోవాలి అంటే పరమేశ్వరుని ఆశ్రయించాలి. అమ్మవారి కలికల్మష నాశిని అని పేరున్నది. అన్ని కలికల్మషాలు పోగొడుతుంది ఆ తల్లి. ఆ తల్లే కలిహరిణీశ్వరి అని పేరుతున్నది. ఆమె యొక్క పతి పరమేశ్వరుడు, ఆయన కలిహరేశ్వరుడు. ఈ నామం అనుకుంటే చాలా పాపాలు పోతాయి. శ్రీ కలిహరేశ్వరాయ నమ శివాయ. ఇలాంటి మహాక్షేత్రం ఇప్పుడు ప్రతిష్టా మహోత్సవం జరుపుకుంటోంది. ఇందులో ప్రతిష్ఠితులయ్యే దేవతలందరూ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ రక్షించాలి. అదేవిధంగా సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని కాపాడాలి అని మనం ప్రార్థిద్దాం. కలిదోషాలు ముదిరిపోతున్న కొద్దీ ధర్మంపై అనురక్తి పోతుంది, ధర్మాచరణ తగ్గిపోతుంది. మళ్ళీ ధర్మంపై ఆసక్తి కలగాలన్నా, ధర్మాచరణ చక్కగా జరిగి దేశం ప్రకృతి క్షేమంగా ఉండాలన్నా, వ్యక్తి కుటుంబం సమాజం బాగుండాలన్నా ఆ కలిహరేశ్వరుని అనుగ్రహం కావాలి. ఇది ఇంకా ఇంకా మహాక్షేత్రంగా రాజిల్లి సనాతన ధర్మం ప్రతిష్ఠింపబడుగాక. భక్తులందరూ క్షేమంగా ఉందరు.